కాళీ శనిగ్రహానికి సంబంధించి. కాళీలో నవకాళీలు ఉన్నారు. తార గురుగ్రహానికి సంబంధించి. తార విశ్వమాత. పరమశివుడు హాలాహలం మింగి స్పృహ తప్పి పడిపోతారు కదా, అక్కడ వరకే చాలా మందికి తెలుసు. ఆ స్పృహ తప్పి పడిపోయిన శివుణ్ణి చూడలేక ఆమె తారాశక్తిగా ఉద్భవిస్తుంది. శివుని చిన్న పిల్లాడిగా చేసి తన్యను పట్టుకొని పాలిస్తుంది. అప్పుడు తారాగా ఉద్భవిస్తుంది, పైనుంచి దిగి వచ్చి. తన భార్యే తారాగా ఉద్భవిస్తుంది. ఆ ప్రచండ శక్తిని తట్టుకోలేకపోతారు దేవతలు. తర్వాత శివుడికి స్పృహ వస్తుంది ఆమె పాలు తాగిన తర్వాత. అంతటి శక్తిని తార ఎలా ఉంటుందో తెలుసా అండి? లంబోదర తార అంటారు. తార మామూలు దేవతల్లాగా అందంగా ఉండదు. ఎందుకు అంటే, ఒక డెలివరీ అయిన ఒక స్త్రీ ఎలా ఉంటుందండి? వీక్ వీక్ కాదు, అంటే పాలిచ్చే మహిళ ఎలా ఉంటుంది? సాగిన స్తన్యములు, ఉదరము ఆ చర్మం ముడతలు పడి డెలివరీకి లాంటి. సో అందుకే ఆమెను లంబోదర తార అంటారు. అంటే విశ్వాన్ని ఆమె గర్భంలో ధరించి ఉంటుందంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తార. అట్లాంటి విశ్వాన్ని ధరించింది కాబట్టి ఆమె ఉదరము కొంచెం ముందరకు ఉంటుంది. అందుకే ఆమెను లంబోదర తార అని అంటారు అనమాట.